సెమీఫైనల్స్ ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున ఇవాళ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ దర్శకులు శ్రీ ఆదిత్య గారు, ప్రముఖ గాయనిమణి సౌభాగ్యవతి ఉష తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఇది నిష్క్రమణ పర్వం. ఈ సంచిక తర్వాత ఒక్కరు నిష్క్రమించడం ద్వారా 5గురితో ప్రీ ఫైనల్స్ కార్యక్రమం వైపు ముందడుగేస్తాం. ఉత్కంఠగానే ఉంటుంది, ఉత్సాహంగానూ ఉంటుంది. నిరీక్షిద్దాం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 10,000, ద్వితీయ విజేతకు 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుకరిస్తున్నారు యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు. వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన కరతాళ ధ్వనులతో. రచన వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం ఇళయరాజా. గీతాంజలి సినిమా నుంచి జానకి గారితో నేను కలిసి పాడిన పాట సౌభాగ్యవతి ఉషతోటి కలిసి ఇప్పుడు పాడబోతున్నాను. ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు, ఓం నమః అధర జతులకు, ఓం నమః మధుర స్మృతులకు. నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో, ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో, రేగిన కోరికలతో గాలులు వీచగా, జీవన వేణువులతో మోహన పాడగా, దూరములేనిదై లోకము తోచగా, కాలము లేనిదై గగనము అందగా, సూర్యుడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ, ముద్దుల సత్తుకి నిదురలేచి ప్రణయ గీతికి. ఒంటరి బాట సారి జంటకు చేరరా, కంటికి పాపవైతే రెప్పగా మారనా, తూరుపు నీవుగా వేకువ నేనుగా, అల్లిక పాటగా పల్లవి ప్రేమగా, ప్రేమించి పెదవులొకటై కౌగిలించి సుధలు మనవైతే, జగతికే అతిథులై జననమౌదిన ప్రేమ జంటకి. ఓం నమః నయన శృతులకు, ఓం నమః హృదయ లయలకు, ఓం నమః అధర జతులకు, ఓం నమః మధుర స్మృతులకు.
చేతులకు నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు కలిసే వేళలో ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలు కలిసి కరిగే వేళలు. ధన్యవాదాలు. గత 2 ఎపిసోడ్లకు ముందర నేను చేసిన ఒక తప్పును నేను ఇప్పుడు సరిదిద్దుకోవాలి, మీ అందరికీ చెప్పాలి. సుప్రజ జటాజూటధారి అని తన ఒత్తుతో పాడింది. నేను దాన్ని కలగజేసుకుని కరెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయిని వేరే మ్యూజికల్గా కరెక్ట్ చేస్తూ కూడా నేను కూడా జటాజూటధారి శివాచంద్రమౌళి. జటాజూటంలో జాకు, రెండో జాకు ఒత్తులేదు, అల్పప్రాణమే. జటాజూటం అంతే, జటాజూటం కానే కాదు. నేను మర్చిపోయినా నన్ను కరెక్ట్ చేసిన సత్యభామ గారికి ధన్యవాదాలు. ఎక్కడున్నారు మీరు? తాళ ప్రధానమైన గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. అఖిల వచ్చేయమ్మా, ఆహ్వానించండి మీరు. అందరికీ నమస్కారం. రాజశ్రీ రచన, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం అనుపమ. దొంగ దొంగ సినిమా నుంచి కొంచెం నీరు కొంచెం నిప్పు, కొంచెం నీరు కొంచెం నిప్పు, కొంచెం చప్పట్లు ప్లీజ్. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనులోన, కొంచెం కరళం కొంచెం అమృత ఉన్నాయి నా కళ్ళల్లోన. కొంచెం కరళం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన. చంద్రలేఖ 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 చంద్రలేఖ. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనులోన. చినుకై కురిసే అహనా మదిలో మెరుపై మెరిసే ఈ పెదవి విరితేనే మడుగంట అహనా బగలే దరిలేని వలలంట. నేడు ఈ భూమికే నీ కోసం దిగి వచ్చే ఈ తారా తోడుగా వస్తే మురిపాలు తీరేరా. కాలాలు అడిగేస్తే బంగారం సిరివన్నే నీ ఓర చూపుల్లో వరహాలే ఒలికేనే నీ నవ్వుల పువ్వుల్లో ముత్యాలే దొరికేనే పూరించే వంపుల్లో హరివిల్లే విరిసేనే. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన, కొంచెం కరళ కొంచెం అమృత ఉన్నాయి నా కళ్ళల్లోన. కొంచెం నరకం
నరకం కొంచెం స్వర్గం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లో నా చంద్రలేఖ 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 వంచిన నీ వాడు విను వీధిల వస్తాడే, అందాలకు బహుమతిగా సిరివన్నెలనిస్తాడే కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచెం కరళ కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళలోన కొంచెం నరకం కొంచెం నరకం కొంచెం స్వర్గం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెలోన చంద్రలేఖ 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 హాయ్ అఖిల వెరీ వెరీ టఫ్ సాంగ్, చాలా కష్టమైన పాట. అంటే వినడానికి చాలా ఈజీగా ఉండే పాట, కానీ ఇట్స్ లైక్ చంద్రలేఖ అనేది ఫుల్ పవర్ఫుల్ వాయిస్ తోటి పైకి వెళ్ళడం. యూ డన్ అ వెరీ గుడ్ జాబ్. మధ్యలో బికాస్ ఆఫ్ ద హై రేంజ్ అది కొంచెం వాయిస్ క్రాక్ అయ్యే ఛాన్సెస్ అనిపించింది, బట్ యూ డన్ ఇట్ రియలీ వెల్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు అమ్మ. Tough song, and you presented it so beautifully. Why should I go on suggesting you? Now you have parred that stage actually now. మీరు చేసే తప్పులు మీకు తెలిస్తే చాలా, అంతకంటే ఏం అక్కర్లేదు. ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. అనుపమ చాలా తర్వాత ఏంటంటే అమ్మాయి ఎన్ని పాటలు పాడినా కూడాను అంత రాణకెక్కలేదంటాం మనం. ఈ పాట అంత బాగా పాడింది అమ్మాయి, అండ్ పిక్చరైజేషన్ వాజ్ ఆల్సో బ్యూటిఫుల్లీ డన్. ఫర్ మీ యూ హ్యావ్ డన్ అ స్ప్లెండిడ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ఒక మహాతల్లి అక్కడ కూర్చున్నారు, 95 సంవత్సరాలు ఆవిడ ఓపిక జోహార్లు. బాలు, నీ కార్యక్రమం జరిగితే నేను రావాలి, ఇది చూడాలి, ఆశీర్వదించాలని. ఇప్పుడుగా 9వ సంవత్సరం నుంచి కంపోజిషన్ మొదలుపెట్టినటువంటి మహాజ్ఞాని, ఇప్పటికీ తలపండినటువంటి వ్యక్తి. ఎంత జ్ఞాపక శక్తి, ఎంతమందికి ఘోస్ట్గా కంపోజిషన్స్ చేసి ఇచ్చిందో, ఎన్ని పాటలు ఆవిడ సినిమాలో ఇప్పుడు పాపులర్ అవుతున్నాయో ఆవిడ చేసిన పాటలు మహా సంగీత దర్శకులతోటి. ఇప్పటికీ ఆవిడ విట్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ సాంది అన్ఫర్గెటబుల్. అనసూయ తల్లి మెడ్రాస్ వచ్చినప్పుడల్లా ఆవిడ నాతో మా ఇంటికి వచ్చేవని తెలుసా, వచ్చే సంవత్సరం వస్తానో లేదు నాన్న అనేది. నువ్వు ఇలాగే అంటూ ఉండమ్మా, 100 ఏళ్ళు బతుకుతావు అన్నాను. ఆవిడ 100 ఏళ్ళు బతుకుతుంది. 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతావు తల్లి. బంగారు కొండలు లాంటి 2 కూతుళ్ళు ఇలా ఉంటే మీకేంటి? I don't want to scratch the wound. We certainly miss మీ అల్లుని మాత్రం తప్పకుండా మిస్ అవుతున్నాను. నేను చాలా మిస్ అవుతున్నాను. అనిల్ కనుక ఉంటే ఈ సౌండ్ గురించి ఎంత తాపత్రయపడేవాడు, పరిగెత్తి ఆ కేబుల్స్ తెచ్చి ఈజ్ హియర్, ఇక్కడే ఉన్నాడు. దేవుడు ఇది దేవస్థానమే కదా, దేవుడికి దగ్గరగా ఉన్నాడు. బట్ హీ ఈజ్ ఆల్వేస్ దేర్. దేవుడు అంశ అతనిలో ఉంది కాబట్టి ఎక్కడ మ్యూజిక్ ఉంటే అతను అక్కడ ఉంటాడు. సచ్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్. వీ మిస్ యూ డియర్, వీ మిస్ యూ. అండ్ రత్నపాప నృత్యానికి తను అంకితం చేసుకుంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్కూల్స్ ఇన్ USA అని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సచ్ వండర్ఫుల్ ఫ్యామిలీ, మంచి సంస్కారం ఉన్నటువంటి ఫ్యామిలీ.
చాలా ఆప్యాయంగా అందరినీ పిలిచి ఆదరించేటటువంటి ఫ్యామిలీ. వాళ్ళ చెల్లాయి సీత, ఆమె కూడా వచ్చింది ఇక్కడికి అక్కయ్యకి తోడుగా ఉండడానికి, టు బీ కంపాషనేట్ విత్ హర్ సిస్టర్. షీ ఈజ్ హియర్. దూరదర్శన్లో ఎన్నేళ్ళు పనిచేసిందో ఆవిడ. మేమందరం అక్కడ పనిచేసాం, వాళ్ళందరూ కలిసి పనిచేసాం చాలా రోజులు. మేనకోడళ్ళు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఇంకా అది రబ్ కాకుండా ఉంటుందా? ఇలాంటి కుటుంబం కూడా వచ్చి మా పిల్లల్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి చేసినందుకు సర్వదా కృతజ్ఞులం తల్లి. ఈ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ ప్రియా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట భాస్కర్ భట్ల రచన, సంగీతం చక్రి, గానం గీతా మాధురి. గోలీమార్ సినిమా నుంచి దిస్ ఇస్ టూ మచ్. బాగాలు వట్టి మాయగాల ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. నెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళ వట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కసింత ఓదార్పు కోరుకుంటాం, కుసంత టైం ఇస్తే పొంగిపోతాం. కుసంత ఓదార్పు కోరుకుంటాం, కుసంత టైం ఇస్తే పొంగిపోతాం. మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో, మీకు నచ్చినట్టు మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే. చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళ వట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కోపంలో ఏమన్నా సర్దుకుంటాం, కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం. కోపంలో ఏమన్నా సర్దుకుంటాం, కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం. మగాళ్ళ మైండేంటో మూడేంటో మాడేంటో చూపేంటో ఏమో ఏంటో, అడ్డమైన సేవలన్నీ చేసిన, ఆకాశమంత ప్రేమ పంచిన మీరింతే. చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళ వట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు, వెరీ నైస్. చాలా బాగా ఎంటర్ చేసావు.
ఆ మూడ్, ఆ స్వే, ఎవ్రీథింగ్ క్యారీడ్ ఇట్ సో వెల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా అబద్ధాలన్నీ చాలా నిజం అనిపించేలా పాడా. మామూలుగా కొన్నిసార్లు మనం రోజు రెడీ అవుతాం, రోజు ఒక పద్ధతిలో మన లైఫ్ స్టైల్ వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో ఒక రోజు మనమే బాగున్నామని అద్దంలో చూసుకుంటే ఎలా తెలుస్తుంది, న్యాచురల్గా ఒక ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. ఇవాళ ఏదో అలా ఈ పాట నువ్వు బాగా పాడావని మేము చెప్పకుండానే నీకు తెలిసినంత ఎంజాయ్ చేస్తూ పాడావు. నాకు అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో ఆ చిన్న ఎక్సెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నీ ఫేస్లో నాకు అనిపించింది. సో అది నిజంగా యాడెడ్ లైఫ్ ఈ సాంగ్కి. బాగా పెర్ఫామ్ చేశాను. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ది బ్రాండ్? వాట్ దిస్ 12 or 15-year-old సింగిల్ మాల్ట్ ఆర్ వాట్ ఇస్ యువర్? అంత న్యాచురల్గా పాడాను. ఒక్కటే మా సినిమాల్లో మాత్రమే బాగా తాగిన వాళ్ళకి ఎక్కిళ్ళు వస్తాయి, ఎప్పుడు నిజంగా తాగిన వాడికి రాదు. ఇది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. గీతా మాధురి పాడిన పాటల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సాంగ్ ఇది. చాలా బాగా పాడింది అమ్మాయి కూడా. యు నో ఐ లవ్ యూ. నీ ఎక్స్ప్రెషన్ అన్నీ చూస్తే ఎంత కోపం మామయ్య అని అర్థమైపోయింది నాకు. ఈడు కూడా అంతే. నువ్వేదో తీసుకున్నావు అమ్మాయికి, ఏదో చెప్పబోయావు ఏంటి? మధ్యలో ఆ డైలాగ్ కూడా బాగా అనింది. ఏంటది? నీ తిట్టింది కదా, తిట్టావు కదా, అది కూడా బాగుందని చెప్దామని. సో అది ఇంకోసారి అనిపించాలని నీ కోరిక. అది ఎలా ఒకసారి వస్తున్నాను నేను, వస్తున్నాను. తర్వాత నేనేమంటా, ఎందుకు ఎందుకు సరిగ్గా శీతలో ఉన్నదాన్ని తాటకలా అయిపోయావు. సరే తిట్టేయమ్మా, తను తృప్తి పడుతుంది, చూద్దాం. డైలాగా? డైలాగే. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంతసేపు మేము మాట్లాడింది ఏది నీకు అర్థం కాలేదు. యా తప్పక అంటే అర్థం తెలుసా? తెలుసు. ఏంటి చెప్పు. అంటే ఒక బూత్ లాగా. బూతు అన్న మాట నువ్వు అన్నావంటే నీకు అర్థమైనట్టే లెక్క. ఓసి బాకాసి. నువ్వేం చెప్పాలంటే జస్ట్ మూవ్ అవే. నేను చాలా కాంటెంప్లేట్ చేశాను అది చెప్పనా వద్దా అని. తప్పుకో అంటే బూత్ ఎందుకైంది? అంటే దాని తర్వాత వచ్చేది అది రెఫరెన్స్ టు రెఫరెన్స్ టు ఏంటయ్యా అని కూడా కావచ్చు కదా. అవ్వచ్చు. అట్లా చూడమాకయ్యా అని కూడా కావచ్చు కదా. పోన్లే, అది నీకు అర్థమైంది చాలు. ఇన్ బిట్వీన్ ది లైన్స్ మాకు కూడా అర్థమైంది. బట్ అది తెలియకపోతే అది అంత బాగా రావడం కదా. అంతటితో మర్యాదగా వదిలేసి అది బాగుంది. అది అంతవరకు చాలా బాగుంది. చక్కగా చాలా బాగా పాడావు. అక్కడ కాసింత ఓదార్పు తర్వాత కూసింత టైం ఇస్తే దెర్ ఆర్ 2 different words. నువ్వు 2 కూసింతే పాడేస్తున్నావు. కూజింతన్ రామరామేతి లాగా. కాసింత ఓదార్పు కోరుకుంటాం, కూసంత టైం ఇస్తే పొంగిపోతాం. ఓకే, వెళ్ళి ఒక గ్లాసు నిండా మజ్జిగ తాగమ్మా. నష్టాలని గంటింది అనమాట మత్తు. థ్యాంక్ యూ. అభిజిత్ దా. అందరికీ నమస్కారం. రామజోగ శాస్త్రి గారి సాహిత్యం, కీరవాణి గారి సంగీతం, దీపు బృందం పాడిన ఈగ సినిమా నుంచి ఈగ ఈగ ఈగ. ఈగన ఆడపిల్ల అనుకో, తిట్టినట్టు అనుకో, అంత కసిగా పాడు. देख लो रे सारा ये रात जा गई, तेरे द्वार पे तेरी मौत आ गई 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 गई. My name is Nani, నేను ఈగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని. My name is Nani, నేను ఈగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని. నీ రేంజ్ పెద్దదవని నా సైజు చిన్నదవని నీ కింగ్డమ్ ని కూల్చకుంట కాను రామగాడ్నే. ఈగ 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 యముడి మెరుపు తీగ, ఈజీ ఈజీ ఈజీగా తేరి జాన్ లేగా. ఈగ ఈగ ఈగ
యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేరి జాన్ లేగా అణువంతే ఉన్న అగ్గిరవ్వలోన అడవినైన కాల్చే కసి నిప్పు దాగిలేదా చిటికంతే అయినా చినికు బొట్టులోన పుడమినైన ముంచే పెను ముప్పు పొంచి లేదా Isn't the universe an atom before the Big Bang? ఇల్లొలికే ఈగా ఏ ముజే క్యా కరేగా అని అమాకేరు ఫ్రీగా నువ్వు ఆవులించేలోగా నీ శ్వాసలోన దూరిపోన బయో వైరస్ లాగా ఈగ 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 యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేలి జాన్ లేగా ఈగ 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 యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేలి జాన్ లేగా యమ అర్జెంటుగా పూర్తి చేయవలసిన పనులున్నాయి పదే 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 నిన్ను చంపడం 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 నిన్ను ముసిరి 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 తరిమి 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 పొడిచి 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 చంపడం రెపరెపరెపరెక్కలను విదిలిస్తాగా నీ చెవుల్లోన మరణ రాగం వినిపిస్తాగా సూసైడ్ బాంబర్ నైని పైకి దూసుకొస్తా పై హుక్కోర్ గ్రూప్ నిన్ను చంపి మరోసారి చస్తా ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్క ఇల్లొలికే ఈగ ఏ ముజే క్యా కరేగా అని ఆలోచించేలోగా నీ ఆయు ఉన్న జాగా తగలబెట్టి ఎగిరిపోన ధార చూపలాగా ఈగ 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 యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేలి జాన్ లేగా ఈగ 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 యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేలి జాన్ లేగా ధన్యవాదాలు ఈగ ఇంకా పోలేదు ఆ లోపల ఉన్న ధన్యవాదాలు అంటే తడుచుకోదు అది ధన్యవాదాలు అన్నది అది వెళ్ళిపోయింది. నిజంగా ఈగ చిన్నంత ఎఫెక్ట్ ఇచ్చారు. వండర్ఫుల్ ప్లేయింగ్ ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేక రౌండ్ ఆఫ్ అప్లాజ్. అసలు అంత పవర్ఫుల్గా అసలు భలే చేశారు అండ్ ఆల్ ది ఎఫెక్ట్స్. ఇట్స్ అ వెరీ టఫ్ సాంగ్ యాక్చువల్లీ. యూ హ్యావ్ పిక్డ్ అ వెరీ టఫ్ సాంగ్. ఇది చాలా కష్టం పాడటం, ఎందుకంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, మధ్యలో డైలాగ్స్ మాటలు ఉన్నాయి, సో చాలా కష్టం. సో యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. స్టార్టింగ్ శృతి ఒక్కటి కొంచెం చూసుకో. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు బీలో చేశాను, కానీ అది ఏ షార్ప్లో ఆర్కెస్ట్రాతో. కానీ వెంటనే వన్ థింగ్ ఐ రియలీ లైక్, ఇమ్మీడియట్లీ చేంజ్ అయిన వెంటనే ఇలా చేంజ్ అయిపోయావు. అంటే యూ కేమ్ టు ద రైట్ శృతి. వెరీ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. But tell me, how did you register it on B? They have not given any key to you. Yeah, it sounded a little bit higher, so I No, just... but they have not given at all anything. Usually, నీకు అసలు శృతి ఇవ్వాల్సిన అవసరం లేదు. You always, it's so registered in your mind so much. అది, but exactly he started in B.
దట్ ఈస్ ది థింగ్ యూనో. నేను చెప్పొచ్చేది ఏంటంటే అతను పాట ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టేప్ రికార్డర్ పెట్టుకొని 7 శృతిలో బి శృతిలో ప్రాక్టీస్ చేశాడు. బట్ ఆర్కెస్ట్రా దగ్గరికి వచ్చాక అతను ఏ షార్ప్ అంటే ఒక అరశృతి తగ్గించుకొని 6:30లో పాడాలని వచ్చాడనమాట అతను. బట్ ఈ బి అన్న శృతి అతను మెదడులో ఎలా రిజిస్టర్ అయిందంటే వాళ్ళు అసలు ఏమి శృతి ఇవ్వలేదు, ఎఫెక్ట్లే ఇస్తున్నాడు. అది కరెక్ట్గా బీలో ఎలా పాడాడో నాకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. మర్చిపోయాడు ఏ షార్ప్లో పాడాలని మర్చిపోయాడు. ఏ షార్ప్ అని అనుకుంటే అతను ఏ షార్ప్లోనే స్టార్ట్ చేస్తాడు. ఈ సచ్ ఏ పర్ఫెక్ట్ పిచ్చింగ్ సెన్స్ ఉన్నవాడు. ఆ బీలో మొదలుపెట్టి మరి సడన్గా కార్డ్ ప్రోగ్రెషన్ ఏ షార్ప్ రాగానే ఢాంగ్ అని పఫ్ అనే సెమిటోన్లో కరెక్ట్గా అందులోకి వచ్చావు సార్. ఇవ్వట చాలా టఫ్ సాంగ్. ఇన్ఫ్యాక్ట్ ఒక 130-140 ట్రాక్స్ ప్రోటూల్స్ మీద తీసే ఆర్కెస్ట్రైజేషన్ 4 కలిసి ఇక్కడ అంత ఒరిజినల్గా దింపేశారు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. దిస్ ఈస్ నాట్ ప్రోగ్రామ్డ్ ఆర్ -1 కాదండి. ఏదో CD ప్లే చేసి నటిస్తున్నారు అనుకోకండి. దే ఆల్ ప్లేడ్ లైవ్ నౌ. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడినట్టే మీ ప్రోగ్రామ్ చూస్తే అంతే ఎంజాయ్ చేస్తాం మేము. అందుకనే మీ ప్రోగ్రామ్ చూడటం అన్నా, అది లైవ్లో ఆడియన్స్లో ఉండటం అన్నా, అందులో పార్టిసిపేట్ చేయటం అన్నా చాలా ఆనందం. అండ్ యూ హ్యావ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నది కాగితం ముక్క కూడా లేకుండా పాడడం అనేటటువంటిది ఇట్స్ నాట్ ఏ స్మాల్ జాబ్. ముందు రామజోగ శాస్త్రి గారికి నిజంగా ఇట్స్ అ వెరీ సెన్సిబుల్ లిరిక్. పిక్చర్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట కరెక్ట్గా ఏం రాయాలో, ఏం మాటలు రాయాలో. ఇల్లలికే ఈగయే ముఝే క్యా కరేగా అని యమా కేర్ ఫ్రీగా నువ్వు ఆవులించలోగా నీ శ్వాసలో నా దూరిపోన బయో వైరస్ లాగా. హౌ బ్యూటిఫుల్లీ రిటర్న్. ఎంత బాగా రాశాడు. ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ చాలా బాగా పాడాడు అబ్బాయి దీపు, చాలా బాగా పాడాడు ఈ పాట. సినిమాలో ఇంక పిక్చరేషన్ చెప్పక్కర్లేదనమాట. మనం ఎదికి వస్తుందేమో ఈగ 3D కాదు సినిమా, అలా అనిపించేంత. సుదీప్ ఆల్సో హ్యాస్ గివన్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ సాంగ్. అసలు వణికి చచ్చిపోయి చెమటలు కక్కుని పంటలను తడుపుకునే పరిస్థితి, చచ్చిపోయేటట్టు ఎలా వస్తుందో అంత భయపెట్టేశాడనమాట. సో బ్యూటిఫుల్లీ డన్ బై Rajmouli and everything was so beautiful on the screen. मुझे क्या करेगा అని ఆలోచించలోగా ఉన్న జాగా తగలబెట్టి ఎగిరిపోన తారా జువలాగా. Nicely done. Thank you. Thanks for the presentation. భావన, అందరికీ నమస్కారం. ఎంపిక చేసుకున్న పాట కృష్ణ చైతన్య రచన, సంగీతం ధరణ్ కుమార్, గానం చిన్మయి, ఆహా కళ్యాణం. మైక్ టెస్టింగ్ 1 2 3 అనే పాట. మైక్ టెస్టింగ్ 1 2 3 తన కథలో 1 4 3 తనకే చెప్పింది ఎవరో చెప్పేసేనా. మిలమిల మెలిసింది గలగల గల నవ్వే, మతిపోయేలా ఉంది రిష్టేనా. ఎవరో తన వెంటే వచ్చిందెవరో, ఎవడో వాడు లైనేశాడు. అప్పుడే తనకి సంబంధాలైతే చూశారు. వింటూ తానే అది ఎంతో నవ్వింది. మరునాడేమో నిన్ను చూసింది. తొలి చూపులో మనసే చింది. ఈ వరసే ప్రేమంటూ ఉంటారే, ఈ వరసే ప్యారంటూ ఉంటారే, ఈ వరసే లవ్ అంటూ ఉంటారే, ఈ వరసే ఇష్కంటూ ఉంటారే, ఈ వరసే ప్రేమంటూ ఉంటారే, ఈ వరసే ప్యారంటూ ఉంటారే. నానన నానన ఆడుండుడుండుం.
అందాలే అనుంటే అన్ని తన వెంటే ప్రతిభిల్లా బాగుంటే చేశాడు పొదుపే నవ్వులో చూపిస్తాడు పొడిగేవాడు 6 అడుగులు ఉంటాడు ఒకటే గోల ప్రేమంటే జంపే అవుతాడు నిన్నే చూసి అలాగడు మరునాడేమో నిన్నే చూసి తొలి చూపులో మనసి చేశాడు ఈ వరసే ప్రేమంటూ ఉంటారే ఈ వరసే ప్యారంటూ ఉంటారే ఈ వరసే లవ్ అంటూ ఉంటారే ఈ వరసే ఇష్టంటూ ఉంటారే ఈ వరసే ప్రేమంటూ ఉంటారే ఈ వరసే ప్యారంటూ ఉంటారే ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు. రేంజ్ అంతా కూడా బాగా రీచ్ అవుతుంది, ఈజీగా యూఆర్ ఏబుల్ టు రీచ్ హై రేంజ్, చాలా ఈజీగా వెళ్తున్నావు. అండ్ ఒక్కటి ఏంటంటే ద గమకాస్, యూ అండర్స్టాండ్ గమకం, రైట్? సో దాట్ you're taking it too fast. You can do it a little slower, take it a little slow. In the charanam which you did, you can take a little slow, but otherwise you reach the range so easily. Your voice has got it's very clean and it's very sharp, everything. I mean, your voice has got everything. Just that, gamakalu, whenever you're singing gamaka, make sure that you take it a little slow. Don't rush it. Okay? All the best. Okay, thank you, ma'am. చాలా బాగా ప్రజెంట్ చేసావు. ఎస్పెషల్లీ ఒకే లైన్ 3 రకాలుగా పాడాల్సి వచ్చినప్పుడు 3 రకాలు స్పష్టంగా అర్థమయ్యేలా పాడావు. నాన్ లాంగ్వేజ్ అంటే నమ్మేటట్లేదు, అలా అంత బాగా పాడావు. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. நீ ரொம்ப நல்லா பாடுற நீ ரொம்ப நல்லா பாடுற. அது அப்படியே నాకు కూడా వచ్చి ரொம்ப நல்லா இருக்கீங்க. ரொம்ப நல்லா இருக்கீங்க అంటే నువ్వు బాగున్నావు, నువ్వు బాగా పాడావని. యా, ఐ థింక్ దెన్ నీ ரொம்ப நல்லா పాడరే సార్ చెప్పారు కదా. మధ్యలో నన్ను ఇలా ఇరికించి ఎందుకు అరవాన్ని అలా కూని చేస్తారు మహాప్రభు? You understood what she meant by rushing of gamakas? Yes, sir. You did it right in the second charanam. Evaro, evaro. First charanam was not that clarity. Evado, winter. All those things in the second charanam have fallen in the right groove. ఈ వరసే ప్రేమంటూ ఉంటారే, ఈ వరసే ప్యారంటూ ఉంటారే, లాస్ట్ లో ఎలా వస్తుంది? ఈ వరసే ప్రేమంటూ ఉంటారే ఈ వరసే ప్యారే. That సంగతి was not clear at the end. ఈ వరసే ప్రేమంటూ ఉంటారే తనదా ఏ అది நீ பாடினது எப்படி இருக்குன்னு ஆக்சுவலாக என்னன்னா அதுதானே அப்படி இருக்கு. இதெல்லாம் மேலே போய் தொட்டு வந்துட்டேன் இல்லையா, எனக்கு பிரச்சனை கிடையாது. எல்லாமே ஐ ஜஸ்ட் டச்ட் எவ்ரி நோட். அப்படி அந்த கமக்கம் எல்லாம் ஒன்று புட்டு வைக்கணும். ஓகே, that's because of the rushing or because you are not exactly sitting on the right note. It is happening like that. But you give an expression in such a way that you know the lyric so very well, as if you know Telugu so very well. You express in such beautiful fashion. Take your seat. Thank you very much. ధన్యవాదాలు. సుప్రజ దాతల్లి, అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన లక్ష్మీ భూపాల్, సంగీతం కె కళ్యాణి మాలిక్, గానం దీపు నిత్యా మీనన్. అలా మొదలైంది అనే సినిమా నుంచి ఏదో అనుకుంటే.
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. సర్లే గగ్గోలు పెట్టకే, అంతా మన లైఫ్ మంచికే, మందుంది మనసు బాధకే, వదిలేద్దాం కథని కంచికే. అసలే ప్రేమ దోమ ఎందుకు tell me why? ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలే, ఈ ప్రేమ దోమ ఎందుకు tell me why? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. అది బుర్రెలేని వాళ్ళకు వదిలేసే, మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు tell me why? ఎందుకు tell me why? నువ్వు మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు వదిలే, ఈ ప్రేమ దోమ ఎందుకు tell me why? చాలా బాగుంది సుప్రజ, వెరీ నైస్. పక్కా శృతి, అంత చక్కగా పాడావు, వెరీ నీట్ క్లీన్, చాలా బాగుంది. థ్యాంక్స్ మ్యామ్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ వాయిస్కి బాగా సూట్ అయ్యే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఉండింది. పెద్దగా మీకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి బాగా అనుభవజ్ఞురాలలాగా పాడేసావు పాట. బట్ నీ జీవితంలో అవన్నీ జరగకూడదు, బాగా చక్కగా లక్షణంగా పెళ్లి చేసుకొని బాగా ఉండు. నాకు ఈ పాట మొత్తంలో ఆయన రాసిన ఒక లైన్ మాత్రం బాగా నచ్చింది. అంటే నచ్చింది అంటే అది అనుభవంలోకని కాదు, రాసిన పద్ధతి నచ్చింది. లక్ష్మీ భూపాల్ రాసింది, 6 అడుగుల పెళ్లి గొయ్యికి 7 అడుగుల తొందర ఎందుకు అని. పొయిటికల్ ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటర్న్. 6 అడుగుల పెళ్లి గొయ్యికి 7 సప్తపదిని 7 అడుగుల దాన్ని తీసుకొని తొందర ఎందుకు, ఎలాగ పెళ్లి చేసుకుంటే గోతులు పడిపోతావు అన్న దృష్టితోటి నాట్ నెవర్ ఎవర్ సే దాట్. ఒక అందమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి, ఎవరికో ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దాని గురించి అలా అనుకోవడం అనేది న్యాయం కానే కాదు. అది మన హిందూ ధర్మంలో మన ఇండియన్ ధర్మంలోనే వివాహం అనేటటువంటిది ఒక అద్భుతమైన ప్రక్రియ. Neatly presented. There is no question of any suggestions to you. Well done. God bless you. Thank you, sir. Most welcome. రావయ్య మాధవరావు. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చేసిన పాట, నరేంద్ర దేవి పాడిన పాట, అత్తారింటికి దారేదిలో కిర్రాకు కిర్రాకు. Oh my God, I can't believe that she said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this kutta pata.
కోసి పిల్ల బోరి ఓ చిన్న మాట సరి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు రూయి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ ముందే తాకింది ప్రేమ కన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండా నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు జల్లినట్టు షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఓయ్ Oh my god, I can't believe that she said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah. So I wanna sing this kutta paata. Pedavi strawberry, paluku Cadbury. Sogasu tigalo, kadilindi poola nursery. Kallalo, kalala gallery. Chilipi chupulo, kolubundi draksha madhuri. Attaredu jallinave attagari pilla. సిత్తరాలు నవ్వు పైన రత్నాలు జల్ల కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇలా పిచ్చి పిచ్చి గుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే హే మాంకాళి జాతరలో మైకు సెట్టు మోగినట్టు మైండ్ అంతా గోలగుందే బెంగాలీ స్వీట్ లో నా భంగేలు కలిపి తిన్న ఫీలింగ్ గుమ్ముతుందే కౌబాయ్ డ్రెస్ వేసినట్టు కృష్ణరాయలోరి గుర్రం ఎక్కినట్టు భూమి మీద ఉన్న జోడే ఉంటూ ఆ మూను మీద కాలి పెట్టినట్టు సిమ్ము లేని సెల్లులోకి ఇన్కమింగ్ వచ్చినట్టు సింగరేని బొగ్గు తీసి ఫేస్ పౌడర్ అద్దినట్టు పిచ్చి పిచ్చి గుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ధన్యవాదాలు. బాగుంది మాధవ్, చాలా చక్కగా పాడావు. మధ్యలో ఏంటంటే లాస్ట్లో కొంచెం టెంపో ఉన్నదానికన్నా కొంచెం ఫాస్ట్ పాడడానికి ట్రై చేసావు. అదర్వైజ్ బాగా పాడావు. ఇంకొంచెం స్మైల్ యాడ్ చేసి నీ కేర్లెస్ యాటిట్యూడ్తో కిర్రాకు అంటావేమో అనుకున్నాను. నిజంగా కిర్రాకు పుట్టించావు. ధన్యవాదాలు. వెళ్ళరా. ధన్యవాదాలు. పోయిన వారం ఈ వారం మార్కులు 2 చదివి సగటు కూడా చెప్తాను. ప్లీజ్ ఒకే విధంగా అందరినీ అభినందించండి, ఆశీర్వదించండి. అఖిల 82, 85, సగటు 83.5%. అభిజిత్ 80, 84, 82 సగటు. భావన 80, 80, సగటు 80. మాధవ్ 65, 84, సగటు 74.5. ప్రియా 80, 86, సగటు 83. సుప్రజ 85, 85, సగటు 85. 74.5% is unfortunately is the least now. That's A+ actually. But what to do? Madhav Ranana. This episode he did so very well. ఈ ఎపిసోడ్ చాలా బాగా పాడాడు. లాస్ట్ ఎపిసోడ్లో he could get only 65%. ధన్యవాదాలు. నిజంగా సిన్సిగా సీరియస్గా ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరినీ నీ పాటలతో మురిపించి మరిపించి
నీ నీ యాంటిక్స్ తోటి మమ్మల్ని అందరినీ నవ్వించినందుకు నీకు ధన్యవాదాలు. ఈటీవీ వారు ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ని ఇవ్వాల్సిందిగా శ్రీమతి ఉషను కోరుతున్నాను. ఈటీవీ వారు సమర్పిస్తున్న జ్ఞాపికను అందించవలసిందిగా ఆదిత్య గారిని కోరుతున్నాను. పీపుల్ టెక్ తరఫున ఇచ్చేటటువంటి బహుమతిని కుమారి కృతిని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నువ్వు పెద్దవాడయ్యి 20 ఏళ్ల వయసులో మళ్ళీ పాడుతా తీగలో పాల్గొనడానికి వచ్చినప్పుడు కూడా నేను వచ్చి ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తాను. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దట్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. నాద తనుమని సంకరం బిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా. నగుమోగనలేని నాజాలి తెలిసి